Hi, this is Ravi Vide, and this is who are you? Anisha, whatever. And this is Ritik. ఓకే. ఈరోజు నేను యూట్యూబ్ వీడియో చేద్దామని ఇలా స్టార్ట్ చేశాను. వీళ్ళు వచ్చారు. కమాన్, గెట్ అవుట్. Bye bye. హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు కొంచెం వెరైటీగా షూట్ చేస్తున్నాను. బేసికలీ నాకు లాస్ట్ 3-4 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు. నైట్ అవుట్లు చేయాల్సి వచ్చింది. బేసికలీ మీకు తెలిసిందే, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాను. ఆ సాఫ్ట్వేర్ జాబ్, ఆ పనితో పాటు నేను డాక్యుమెంటరీస్ కూడా చేస్తుంటాను. లాస్ట్ 4-5 డేస్ నుంచి ఆ డాక్యుమెంటరీ ఎడిటింగ్లో చాలా బిజీగా ఉండి ఇది 2 పనులు చేయడం వల్ల ఈరోజు డెలివరీ ఇచ్చాను. యాక్చువల్లీ సండే ఇవ్వాలి, అది ఈ రోజు దాకా వచ్చింది కాబట్టి నిద్ర లేదు. ఆఫీస్లో కూడా పని చాలా ఎక్కువ ఉండి చాలా బిజీగా ఉండి నిద్ర లేకపోవడం వల్ల చాలా నీరసంగా ఉంది. సారీ ఇదంతా చెప్పాను. బట్ ఎనీవే, డైరెక్ట్లీ మిమ్మల్ని బోర్ కొట్టించకుండా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తాను. ఎనీవే, ఇక్కడ స్కార్ఫ్ ఎందుకంటే స్టైల్ కోసం కాదు. మా లాస్ట్ వీక్ కథన ఉంది కదా, బయట షాప్కి వెళ్ళి చేయించుకోవడం ఎందుకని ఇంటికి పిలిపిస్తే కట్టింగ్ సెలూన్ వ్యక్తిని, వాడు అర్థం లేదు కాబట్టి నేను చూసుకోలేదు. జుట్టు మొత్తం తీసాడు, చాలా చిన్న జుట్టు చేసాడు. నా ఫేస్కి చిన్న జుట్టు యాక్చువల్లీ సూట్ అవ్వదు, అందుకని కొంచెం కవరింగ్ కోసం ఈ స్కార్ఫ్. ఎనీవే, ఇప్పుడు వస్తున్నాను అసలైన టాపిక్కి. బేసికలీ ఏంటంటే, మొన్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వీడియో చేసినప్పుడు హెచ్జిహెచ్ గురించి టాపిక్ వచ్చింది, దాని గురించి కామెంట్ వచ్చింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ గురించి, దానికి ఇన్సులిన్కి ఉన్న కనెక్షన్ గురించి. మళ్ళీ దాని కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేసికలీ ఒకసారి హెచ్జిహెచ్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మీతో చెప్పేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. బేసికల్లీ హెచ్జిహెచ్ థెరపీ మంచిదేనా కాదా? ఓకే, ఇది ఈజీగా ఉంది. ఓకే, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఇప్పుడు మన టెస్టోస్టెరాన్ తగ్గితే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటీస్ తగ్గిపోతుంది, మనిషి యాక్టివ్గా ఉంటాడు, హార్ట్ రిలేటెడ్ జబ్బులు రావు, కొలెస్ట్రాల్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మనిషి యంగ్గా కనిపిస్తాడు. ఇలాగ బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాను నేను మీకు. సో 50 years దాటిన వాళ్ళు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుని బెనిఫిట్స్ పొందొచ్చు. వాళ్ళు డిప్రెషన్లో ఉండాల్సిన అవసరం లేదు, యంగ్గా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, హ్యాపీగా ఉండొచ్చు. ఇవన్నీ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తోటి. ఇలాగే థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఒకవేళ థైరాయిడ్ కూడా ఉండాల్సిన మోతాదులో కాకుండా తక్కువలో ఉంటే థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుంటే, అంటే థైరాయిడ్ అంటే జస్ట్ డాక్టర్స్ చెప్పినట్టు T4 కాదు, T4 T3 అంటే సైటోమిల్, అలాగే T4 ఈ కాంబినేషన్లో తీసుకుంటే, అంటే 2 కాంబినేషన్లో తీసుకుంటే పర్ఫెక్ట్లీ అప్పుడు మీకు థైరాయిడ్ మంచి కండిషన్లో ఉండి, టెస్టోస్టెరాన్ మంచి కండిషన్లో ఉండి మీరు చాలా యాక్టివ్గా, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఆనందంగా, అందంగా ఉంటారు. దాంతోపాటు మీరు ఎక్సర్సైజ్ బాగా చేయాలి, ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి. ఓకే, సో ఈ రెండింటి గురించి నేను చాలాసార్లు పాజిటివ్గా చెప్పాను. రెండింటిని నేను రికమెండ్ కూడా చేస్తాను, అయితే ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో, ఇష్టం వచ్చినట్లు కాదు. ఎందుకంటే మీరు థైరాయిడ్ తీసుకుంటున్నప్పుడు కూడా అది ఎంత మోతాదులో తీసుకోవాలి, మీ బాడీలో ఏ విధమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది ట్రాక్ చేస్తుండాలి. బేసికలీ ఏంటంటే థైరాయిడ్కి ముఖ్యంగా మేము పల్స్ రేటు, బాడీ టెంపరేచర్ ఇలాంటివి చెక్ చేస్తూ పర్ఫెక్ట్ లెవెల్లో థైరాయిడ్ డోస్ని సెట్ చేస్తాం. అలాగే టెస్టోస్టెరాన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్, హెచ్డిఎల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ డోస్ సెట్ చేస్తాం. ఈ డోస్ సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ప్రతి మనిషికి, బట్ ఒకసారి డోస్ సెట్ చేసాక థైరాయిడ్ అండ్ టెస్టోస్టెరాన్ మనిషి భలే ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. అదే డోసు వీక్లీ వన్స్ ఏమో టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్, వీక్లీ వన్స్ కానీ 5 days వన్స్ కానీ, బేస్డ్ ఆన్ ఆ మనిషి యొక్క విల్లింగ్నెస్ని బట్టి. అలాగే ఎవ్రీడే ఈ థైరాయిడ్ హార్మోన్ తీసుకోవడం అంతే. అవి తీసుకుంటూ ఉంటుంది. స్టార్టింగ్లో మీకు ఎలా ఉంటుందో 50 years అప్పుడు 50 years ఏజ్తో ఉన్నట్టుండి వితిన్ 2 to 3 monthsలో సడన్గా మీరు ఒక 30 years 20 years వ్యక్తిలాగా ఫీల్ అవ్వడం, కనిపించడం కూడా జరుగుతుంటుంది. ఎనీవే, దట్స్ అబౌట్ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అండ్ థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. దాని గురించి ఇంకా డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను. అయితే హెచ్జిహెచ్ థెరపీ అంటే గ్రోత్ హార్మోన్ థెరపీ
ఇది కూడా అంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ తగ్గినట్టే, థైరాయిడ్ తగ్గినట్టే గ్రోత్ హార్మోన్ కూడా తగ్గుతుంది కదా. కాబట్టి దాన్ని కూడా అదే మోతాదులో రీప్లేస్ చేస్తే మనం సేమ్ వాటికి బెనిఫిట్స్ వచ్చినట్టు దీనికి కూడా బెనిఫిట్స్ వచ్చి మనం ఇంకా యాంటీ ఏజింగ్ అయిపోయి, ఇంకా యంగ్ అయిపోయి, ఇంకా ఎనర్జెటిక్గా జుమ్ అంటే తిరగచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. అయితే కరెక్టే, అలాగే తిరగచ్చు, అలాగే హ్యాపీగా ఉండొచ్చు. బట్ కండిషన్స్ అప్లై. గ్రోత్ హార్మోన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్. దీన్ని చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలోనే తీసుకోవాలి. లేకపోతే మీరు ఒక అత్యంత భయంకరమైన అంటే అత్యంత తెలివితేటలు బాగా నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్ అన్న అయి ఉండాలి. ఎవరి పడితే వాళ్ళు తీసుకునేది కాదు హెచ్జిహెచ్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది. ఎందుకని అంటే వన్ ఆఫ్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ తీసుకునే వాళ్ళలో ఇది క్యాన్సర్ని, ఒకవేళ మీకు క్యాన్సర్ ఉంటే దాన్ని స్పీడప్ చేసి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అది స్పీడప్ చేస్తుంది, చాలా ఎక్కువ కాదు, డెఫినెట్లీ స్పీడప్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాన్సర్ అనేది ఎలా అంటే ఈరోజు క్యాన్సర్ కణం పుట్టింది అంటే 6 నెలల్లో క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు. ఒక్కోసారి క్యాన్సర్ కణం పుట్టాక 10 ఏళ్ళు పట్టవచ్చు. చాలామందికి క్యాన్సర్ అంటే చాలా సంవత్సరాలు పోయాకనే బయటపడుతుంది. ఈరోజు క్యాన్సర్ కణం పుట్టి 1 monthలో క్యాన్సర్ వచ్చేది యాక్చువల్లీ. కొన్ని క్యాన్సర్ స్పీడ్గా వస్తాయి, బట్ ఆన్ అండ్ యావరేజ్ బాగా టైం పడుతుంది క్యాన్సర్ పూర్తి స్థాయి మనిషి లైఫ్ని చంపేసేంత క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళడానికి. అయితే హెచ్జిహెచ్ తీసుకుంటున్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఇది చాలా స్పీడ్గా, అంటే మీకు 10 ఏళ్ళు పోయాక రావాల్సిన క్యాన్సర్ కాస్త 10 నెలల్లో వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాం, ఆ వ్యక్తికి మీరు ఒక బెంచ్ కార్ ఇచ్చి వెళ్ళమని చెప్తే ఎంత స్పీడ్గా వెళ్తాడు. ఎగ్జాక్ట్లీ అదే అనమాట క్యాన్సర్ని ఈ విధంగా చేస్తుంది. హెచ్జిహెచ్ ఏంటంటే ఒక మనిషికి మనం హెచ్జిహెచ్ థెరపీ ఇస్తున్నాము, ఆ మనిషికి క్యాన్సర్ ఉంది అంటే ఇది చేస్తున్నట్టు లెక్క. ఆ క్యాన్సర్ కణానికి మనం బెంచ్ కార్ ఇచ్చి ఫుల్గా మన బాడీ అంతా పాకేలా చేస్తున్నాం. సో అది అంటే బాడీ అంతా పాకడం కాదు కానీ క్యాన్సర్ బాగా స్పీడ్గా డెవలప్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎవరికైనా హెచ్జిహెచ్ థెరపీ స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి క్యాన్సర్కి సంబంధించిన అన్ని టెస్టులు చేయించి ఫుల్ బాడీ స్కానింగ్ చేయించి క్యాన్సర్ లేదని తెలిసాక అప్పుడు స్టార్ట్ చేస్తాం. అంతేకాదు స్టార్ట్ చేయడమే కాదు, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి, ఈ ఏజ్ మరీ ఎక్కువైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి మనం మళ్ళీ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయిస్తాం. అది మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఆ టెస్ట్. సో అది మీకు డెఫినెట్లీ ఒక 30,000 ఎంతో ఉంటుంది అది. సో డెఫినెట్లీ మీకు ఆ ఖర్చు ఒకటి ఉంటుంది. హెచ్జిహెచ్ థెరపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇది అంతే. ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అనుకోండి. మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంటాయి. నెలకి మినిమం 15,000 అవుతుంది, అంటే 10,000 అనుకోండి, లేకపోతే 10,000 అవుతుంది నెలకి. అండ్ ఈ ఎప్పటికప్పుడు ఈ క్యాన్సర్ స్కాన్లు, మిగిలిన టెస్టులు, ఈవెన్ హెచ్జిహెచ్ బాడీలో ఎంత ఉంది అని టెస్ట్ కూడా 3,000 ఉంటుంది మినిమం. సో ఆ విధంగా చూసుకుంటే ఈ హెల్త్ చెకప్స్కి, ఈ మెడిసిన్కి, వీటికి మనకి సంవత్సరానికి ఒక 3 లక్షలు, అంటే 2 నుంచి 3 లక్షలు వేసుకోవాలి. సో 2 నుంచి 3 లక్షలు సంవత్సరానికి వేసుకోవాలి అంటే డెఫినెట్లీ ఈ హెచ్జిహెచ్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓకే. క్యాన్సర్ క్యాష్ అయిపోయింది. మూడోది ఏంటి అంటే డయాబెటీస్. హెచ్జిహెచ్ థెరపీ అనేది డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని చాలా పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఎలా పెంచుతుంది, బేసికల్లీ మీకు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ మన బాడీలో ఎక్కువ ఉంది అంటే ఇది మీ ఇన్సులిన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ తగ్గిస్తే ఏమవుతుంది, మీరు ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ మీ బాడీలో ఉన్న సెల్స్కి వెళ్ళాలి. ఆ సెల్స్కి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ ఉండాలి. ఇన్సులిన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, ఇది సెల్స్కి వెళ్ళకుండా గ్లూకోజ్ బ్లడ్లో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మీకు మెల్లిమెల్లిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. ఇది బేసికల్లీ ఒక ఈరోజు హెచ్జిహెచ్ థెరపీ స్టార్ట్ చేస్తే ఒక 1 month పోయాక కొంచెం మీ హెచ్బిఎన్సీ లైట్గా పెరుగుతుంది. అలా 6 months కొంచెం ఎక్కువ, 1 year ఇంకొంచెం ఎక్కువ, అలాగా 2-3 years పోయేసరికి మీది ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్కి వెళ్ళి ఆ తర్వాత టైప్ 2 డయాబెటీస్ స్టేజ్కి వెళ్ళి అలాగా ఓవరాల్గా మీకు డయాబెటీస్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని
డైరెక్ట్లీ అంటే ఈ డయాబెటీస్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని రాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఐదర్ డోస్ బాగా తక్కువని తీసుకోవాలి. డోస్ తక్కువ తీసుకున్నా కూడా రిస్క్ ఉంటుంది. డోస్ తక్కువ తీసుకున్నప్పుడు మెట్ఫార్మిన్ కూడా తీసుకోవాలి దాంతోపాటు. అప్పుడు మోస్ట్లీ మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది. బట్ మెట్ఫార్మిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది కూడా అంత రెగ్యులర్ తీసుకోవడం మంచిదా కదా అనేది యాక్చువల్ డిబేటబుల్ మళ్ళీ. ఎందుకంటే మెట్ఫార్మిన్ అనేది యాంటీ ఏజింగ్ మెడిసిన్ బేసికల్లీ. డయాబెటీస్ మెడిసిన్తో పాటు అది యాంటీ ఏజింగ్ మెడిసిన్ కూడా. డయాబెటీస్ లేని వాళ్ళు యాంటీ ఏజింగ్ కోసం కూడా మెట్ఫార్మిన్ తీసుకుంటూ ఉంటారు. అయితే బాడీకి పడాలి, కొంతమందికి మెట్ఫార్మిన్ సరిగ్గా పడదు. ఎనీవే, డయాబెటీస్ రాకుండా ఒకవేళ గ్రోత్ హార్మోన్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు తక్కువ మోతాదులో ఇన్సులిన్ కూడా తీసుకోవాలి, వాళ్ళకి డయాబెటీస్ లేకపోయినా కూడా. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువ బయట నుంచి మనం తీసుకుంటున్నప్పుడు మన బాడీలో ప్యాన్క్రియాస్ అంత ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. అది ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాలి. బేసికల్లీ ఏంటంటే మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తున్నట్టు హెచ్జిహెచ్ పంపిస్తున్నాం, ఇన్సులిన్ కూడా పంపిస్తున్నాం. అప్పుడు మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉండవు. సో రెండు కలిపి తీసుకుంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇన్సులిన్ తీసుకోవడం అనేది చాలా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఏం మాత్రం తేడా వచ్చినా మనిషి చనిపోతాడు. చాలా చాలా ఒక్క ఇంజెక్షన్ కొంచెం డోస్ అనుకోకుండా ఒక్కరోజు ఎక్కువ తీసుకున్నారు అంటే చనిపోయే ఛాన్సెస్, చనిపోతుంది. ఇంకా సింపుల్ టక్ డెడ్ ఆ రోజుతోటి. సో అది, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా ఇంకొక చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డోస్ బాగా ఎక్కువైందంటే, బాగానే ఉంటుంది కాదు, కొంచెం ఎక్కువైనా కూడా మీ బాడీలో ముఖ్యంగా మీ పొట్ట దగ్గర ఈ అబ్డామిన్ పేగులు ఏవైతే ఉంటాయో వాటి సైజు పెరిగి పొట్ట ముందుకు వస్తుంది. దీన్ని బాడీ బిల్డర్స్ దగ్గర మీరు చాలామందిని చూడవచ్చు. చాలామంది ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ చూస్తే వాళ్ళకి ఏదో పొట్ట ప్రెగ్నెన్సీ వాళ్ళకుండి పొట్టలో ఉంటుంది, పొట్ట ముందుకు వచ్చేసి ఉంటుంది. ఏంటంటే బేసికల్లీ వాళ్ళ ఈ ఇంటెస్టైన్స్ సైజ్ పెరిగిపోయి ముందుకు పొట్టకు ముందుకు దూసుకొస్తుంటాయి అన్నమాట. వాళ్ళకి దీనివల్ల యూనో దాన్ని ఏమంటారు, బేసికల్లీ అప్పుడప్పుడు ఇలా మర్చిపోతుంటాను చాలా రేర్గా. సో ఎనీవే, వాళ్ళు దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వస్తాయి వాళ్ళకి. సో అయితే సో ఇది ఒక ప్రాబ్లము. బాగా గ్రోత్ హార్మోన్ ఎక్కువ తీసుకుంటే ఈవెన్ మీ జాలైన పెద్దగా అయిపోవడం, ముక్కు పెద్దగా అయిపోవడం, ఈ నుదురు పెద్దగా అయిపోవడం, హ్యాండ్స్ పెద్దగా అయిపోవడం, ఇలాగా కొన్ని అంటే మనిషి రాక్షసుడు లాగా అయ్యే టైప్ ఆఫ్ లక్షణాలు కూడా వస్తాయి బాగా ఎక్కువ డోస్ తీసుకుంటే. సో ఇవి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంతే. అంటే ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీ చేతులు కొంచెం అవుతుంటాయి, మీ కార్టిలేజ్ దగ్గర కొంచెం ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంటుంది. అది ఎందుకోసం అంటే ఇక్కడ కార్టిలేజ్ ఫామ్ అవుతుంటుంది, బోన్స్ ఫామ్ అవుతుంటాయి, బాగా జాయింట్స్ బాగా హీల్ అవుతాయి, జాయింట్ బాగా ఫామ్ అవుతుంటాయి. అది మంచిదే, కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొన్ని వేరే పనులు చేస్తున్నప్పుడు, బట్ అది రెగ్యులర్గా కాదు, కొంతకాలం పాటు ఉంటుంది, తర్వాత మామూలుగా అయిపోతుంటుంది. ఇలాగే చిన్న చిన్న కొన్ని ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్, బట్ అవన్నీ ట్రీటబుల్. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వదిలేస్తే మిగిలినవన్నీ కూడా ట్రీటబుల్. బట్ స్టిల్ ఏవైతే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి చాలా రిస్కీ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది హెచ్జిహెచ్ అనేది ఎప్పుడు కూడా ఆల్రెడీ మంచి లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి మాత్రమే తీసుకోవాలి. నాకు పెద్ద పొట్ట ఉంది, నాకు నీరసంగా ఉంటుంది, 50 ఏళ్ళు దాటినవి, నేను 50 ఏళ్ళు దాటింది కాబట్టి నేను హెచ్జిహెచ్ తీసుకోవచ్చు అన్నట్లు కాదు. టెస్టోస్టెరాన్ 50 ఏళ్ళు దాటిన వ్యక్తి కొంచెం అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా తీసుకోవచ్చేమో, కానీ హెచ్జిహెచ్ 50 ఏళ్ళు దాటింది కదా అని తీసేసుకోకూడదు. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, చాలా మనిషి ఫిట్గా ఉండాలి. హెచ్జిహెచ్ తీసుకునే ముందే మనిషి ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ ఉంటే పెద్ద స్పీడప్ చేస్తుంది అనేది ప్రూవ్ అయింది, బట్ క్యాన్సర్ కణాలని క్రియేట్ చేస్తుందా అనేది ప్రూవ్ అవ్వలేదు. అలా క్యాన్సర్ని సృష్టించదు అని కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేం. మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే అది క్యాన్సర్కి దారితీసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గా అందరికీ. అలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ని ఈ హెచ్జిహెచ్ స్పీడప్ చేస్తుంది. అంటే మీ బాడీలో
మీ బాడీలో కొలెస్ట్రాల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఓవరాల్గా కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటివి తీసుకుంటే పాజిటివ్ అంటే నెగిటివ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాని మీనింగ్ అంటే మీకు ఆల్రెడీ అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది. అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు అసలు హెడ్జెస్ తీసుకోకూడదు. సో బేసికల్లీ అలాంటప్పుడు నేను ఏదైతే ఈ పెద్ద గట్టు ఉంటుందని చెప్పానో ఆ బాణ పొట్ట ఫ్యాట్ కాదు, అది డైరెక్ట్ ఇండస్ట్రీ లావ్ అయిపోవడం అనమాట. అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు ఆల్రెడీ పొట్ట ఎక్కువ ఉంటే. అలాగే అన్హెల్దీ వేలో బాడీ ఉంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా అది ఎలివేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ ఫిట్గా ఉన్న వ్యక్తి, చాలా పర్ఫెక్ట్ షేప్లో ఉన్న వ్యక్తి, 50 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వ్యక్తి మాత్రమే ఇది తీసుకోవాలి. అది కూడా ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో, ఎవరు పడితే వాళ్ళు కాదు. సో అందుకనే నేను ఎవరికి సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా రిస్కీ కాబట్టి. నేను సజెస్ట్ చేసి ఎవరైనా వాళ్ళు తీసుకున్నారు అంటే చాలా వాళ్ళకి ఏమైనా అయిందంటే అది మన మీదకి వస్తుంది. అయితే నేను బాడీ బిల్డింగ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఆ కమ్యూనిటీలో ఉన్నప్పుడు, అంటే ఇప్పటికీ కూడా ఉన్నాను, కానీ ఇప్పుడు ఈ వీటి గురించి ఎక్కువ డిస్కషన్ అవ్వదు ఇక్కడ హైదరాబాద్లో. నేను ఇంతకుముందు బాగా పూణేలో ఉన్నప్పుడు, అక్కడ చదువుతున్న ఫ్రెండ్స్తో అది ఉన్నప్పుడు, ఇదంతా ఫాలో అవుతున్న వాళ్ళతో ఉన్నప్పుడు చాలామంది ఎక్స్పీరియన్సెస్ చూసాం. చాలామందికి పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి, చాలామందికి నెగిటివ్ కూడా అయినాయి. చాలామందికి నెగిటివ్ అయిన వాళ్ళలో ఇలా డయాబెటీస్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం నేను బాగా గమనించాను. అలాగే పొట్టలు అవ్వడం చాలామందికి గమనించాను. పొట్టలు అవ్వడం అయితే చాలా, నాకు అది అస్సలు ఇష్టం లేని సైడ్ ఎఫెక్ట్ అది మీరు కావాలంటే ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ చూడండి, మీకు తెలుస్తుంది. అబ్డమెన్స్ విడిపోయి ఉంటాయి. లెఫ్ట్ అబ్డమెన్స్కి రైట్ అబ్డమెన్స్కి మధ్యలో ఒక గొయ్యిలా ఉంటుంది అనమాట. అది ఎందుకంటే వాళ్ళంతా గ్రోత్ హార్మోన్ వాడతారు కాబట్టి. సో చాలా ఆడ్ లుకింగ్ బాడీ, ఐ డోంట్ లైక్ ఇట్. ఒకప్పుడు ఇది బాడీ బిల్డర్ కాదు యాక్చువల్లీ. అప్పట్లో బాడీ బిల్డర్స్ చాలా అందంగా ఉండేవాళ్ళు 80s 90s టైంలో. 2000 దాటాక వచ్చి బాడీ బిల్డర్స్ కొంతమంది అందంగా ఉంటున్నారు, కానీ ఓవరాల్గా ఈ గ్రోత్ హార్మోన్ వల్ల బాడీ బిల్డర్స్ యొక్క అందం నాశనం అయిపోయింది. ఎనీవే, అది హెచ్ఐహెచ్ థెరపీ సంబంధించిన డీటెయిల్స్ అవి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. బట్ ఒకటేంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళు తెలియకుండా మాత్రం వాడకండి. ఎందుకంటే దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ రివర్స్ చేయడం చాలా కష్టం, ఒక్కోసారి ఇంపాసిబుల్ కూడా. సో దట్స్ ఇట్, బీ కేర్ఫుల్. ఒకవేళ మీరు ఎక్కడ సబ్స్క్రైబ్ అయిపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విల్ క్యాచ్ యూ. సో బాయ్.